విజయవాడలో పట్టుబడిన డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణను పోలీసులు వేగవంతం చేశారు. నిందితులు గతంలో కూడా చాలాసార్లు డ్రగ్స్ తెచ్చినట్టుగా గుర్తించారు పోలీసులు. వీరి నుంచి డ్రగ్స్ కొన్న ఇతర వ్యక్తుల వివరాలను కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. నిందితులకు డ్రగ్స్ అమ్మిన వారి వివరాలను కూడా సేకరించేందుకు పోలీసు బృందాలు ఏర్పాటు చేశామంటున్న విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. విజయవాడలో డ్రగ్స్ అమ్మకానికి సంబంధించి ముగ్గురు యువకులను విజయవాడ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. గతంలో ఒకసారి ఇదే విధంగా డ్రగ్స్ అమ్మకాలకు సంబంధించి 1-2-3 సార్లు కొంతమంది అరెస్ట్ అయినప్పటికీ కూడా తాజాగా మరొకసారి విజయవాడలో డ్రగ్స్ అమ్మకానికి సంబంధించిన కదలికలు బయటపడటం అనేది కలకలం రేపుతా ఉన్నది. దీనికి సంబంధించి ప్రస్తుతం విజయవాడ పోలీసులు విచారణ ముమ్మరం చేసిన నేపథ్యంలో మనతో మాట్లాడటానికి సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఉన్నారు. సార్, ఏంటి సార్ ప్రధానంగా ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు ఆల్రెడీ. ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ ఏ అంశాల మీద జరుగుతుంది? ఈ డ్రగ్ అనేది మామూలుగా MDMA డ్రగ్ అది. దాంట్లో ఈ జీవన్ కుమార్ అని ఒకతను, ప్రసాద్ ఇంకొక అతను, ముగ్గురు కలిసి వీళ్ళు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అంతా. దాని తర్వాత వీళ్ళు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి తర్వాత ఫర్దర్ స్టడీస్ కోసం ఏవియేషన్ అలాంటి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిపోయి అట్లా ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. వీళ్ళకి ఒక ఫ్రెండ్ మనోహర్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. ఆ మనోహర్ అనే ఫ్రెండ్ వీళ్ళ క్లాస్మేట్, ఇంటర్మీడియట్ క్లాస్మేట్, జీవన్కి క్లాస్మేట్. ఈ మనోహర్ అప్పుడప్పుడు ఇక్కడికి మన 2 రోజులు 3 రోజుల మధ్యలో వచ్చినప్పుడు ఈ పాత ఫ్రెండ్స్ని కలవటం, దాంతో ఈ డ్రగ్కి అలవాటు పడినట్టుంది. అతనికి ఒకతను యూపీ నుంచి, మరి యూపీ ద్వారా ఫ్రెండ్ అయ్యాడో లేకపోతే ఢిల్లీలో ఫ్రెండ్ అయ్యాడో తెలియదు, రింకు అని ఒకతను ఉన్నాడు. ఇది రింకు అనే అతను మెయిన్. అతని ద్వారా ఈ డ్రగ్ అతను మనోహర్ తీసుకోవడం, మనోహర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ డ్రగ్ కన్జ్యూమ్ చేయడంతో పాటు ఇతను జీవన్ కుమార్ కూడా ఆ డ్రగ్ కన్జ్యూమ్ చేయడంతో ఇతనికి లైసెన్స్ ఏర్పడుతుంది. అప్పుడు నాకు కావాలని చెప్పేసి ఈ జీవన్ కుమార్ అతన్ని మనోహర్ని అడగటం, మనోహరు ఆ రింకు అతన్ని పరిచయం చేయటం, అతని ఫోన్ నెంబరు ఇవ్వటం, వాట్సాప్ ద్వారా మాట్లాడుకోవటం, అట్లా చేసుకొని అతను ఆ డ్రగ్ని 1 గ్రాము, 2 గ్రాములు, 3 గ్రాములు ఎంత కావాలంటే అంత పేమెంట్, గ్రాముకి 4,000 లెక్క పేమెంట్ తీసుకొని ఆ పేమెంట్ కూడా QR కోడ్ స్కానర్ పంపితే ఆ స్కానర్లో పే చేసి వీటి మీద స్పెసిఫిక్గా కాన్సన్ట్రేట్ చేసి ఎవ్రీడే కూడా దీని మీద చేయడంతో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్పాండ్ కాకూడదు, దాన్ని కర్బ్ చేయాలి, టోటల్ క్లోజ్ చేయాలని ఆలోచించడంతో దీని మీద మనం గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ ఉంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కాలేజ్ లెవెల్లోకి వెళ్ళనీయకుండా. గతంలో కూడా వీళ్ళు అనేక మార్లు కూడా ఈ డ్రగ్ని తీసుకొచ్చి అమ్మకాలు జరిపినట్టుగా కూడా చెప్తున్నారు. అంటే ఏం గుర్తించాం? గతంలో ఇప్పటికి ఎన్నిసార్లు తీసుకొచ్చి ఉంటారు? అమ్మకాలు అనేదానికన్నా వాళ్ళు తాగడం కోసం అది ఈ డ్రగ్ ఏమవుతుందంటే, ఈ డ్రగ్ కన్జ్యూమ్ చేస్తే దీని వాసన పిలిస్తే హాలిజినేషన్లో ఉంటారు. అంటే హైపర్ ఉంటారు. తర్వాత గాలిలో అంటే మనం అంటే ఊహాజనితమైన జీవితాన్ని అనుభవించడానికి ఇది కొద్దిగా ఈ డ్రగ్ తోడ్పాటు అవుతుంది. ఈ రింకు, మనోహర్ వీళ్ళిద్దరికి సంబంధించి నార్త్లో వాళ్ళ ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అంటే ఢిల్లీలో, అంటే అక్కడికి ఏమన్నా వాళ్ళని పట్టుకోవటానికి ఏంటి మనం ఎంక్వైరీ? మనోహర్కి కనెక్టివిటీ ఉంది అనేది లేదు చెప్పలేం, కానీ రింకు ఈజ్ ద మెయిన్ పర్సన్. వాట్ ఈజ్ సప్లయింగ్ ది డ్రగ్ టు ఆల్ దీస్ పీపుల్. కాబట్టి చూస్తున్నాను, దానికి తగ్గట్టు సిపి గారు స్పెసిఫిక్గా కొన్ని టీమ్స్ లెక్క పెట్టేసి ఎవరిని క్యాచ్ చేయాలని కూడా దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉంది. ఇది మొత్తంగా విజయవాడలో డ్రగ్స్కి సంబంధించిన పట్టుబడిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసాం, 2 పరారీలో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా పట్టుకోవడానికి పూర్తి స్థాయిలో విచారణకి సంబంధించి బృందాలను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళు గతంలో కూడా వీటిని తీసుకొచ్చి వీళ్ళే ఎక్కువగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్టుగా కూడా గుర్తించాము. వీళ్ళ ఫోన్ని పూర్తి స్థాయిలో వాటిని ట్రాక్ చేసిన తర్వాత వాళ్ళ లింకేజ్ ఎవరెవరితో ఉంది, ఎవరికి అమ్మకాలు చేస్తున్నారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పి విజయవాడ పోలీసులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మురళితో శ్రీకాంత్, NTV, విజయవాడ నుంచి.